చాలా సంతోషం. ఓకే, వెరీ గుడ్. నా నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పార్టిసిపెంట్. రఘు సార్. ఓకే, నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ అమ్మాయి ఒక మాట చెప్పింది చూడు, నా పిల్లలు గురించి చెప్పింది చూడు, ఆ రకంగా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అదే ఉండని అమ్మా. ఆ అమ్మ ఎలా చెప్పిందో తన పిల్లల గురించి, మీ అమ్మ మీ గురించి అలా చెప్పాలండి. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు చూసారా, ఇంత గర్వంగా చెప్పుకుంది. అలాగే ఉండాలి. గుడ్, నైస్ అమ్మా. మూవ్ హెడ్. నెక్స్ట్ అమ్మా. అందరికి శుభోదయం. ఇప్పుడు అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అందరూ అదృష్టవంతులు, పుణ్యాత్ములు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పుణ్యాత్ములు. నేను చిన్నగా ఉన్నప్పుడే ఇద్దరిని కోల్పోయాను. నాకు తెలియకున్నప్పుడే మా నాన్న నాకు 20 పైసలు మాత్రమే ఆయన కష్టార్జితం నాకు ఇచ్చిండు. మా అమ్మ కూడా నాకు తెలియని వయసులో, అంటే నాకు మంచి తెలియనప్పుడే ఇద్దరు పోయిండ్రు. మీరందరు ధన్యులు. అయితే నేను ఒక్కటే కోరుకుంటున్నా సార్ గారికి, గంప నాగేశ్వరరావు సార్ గారికి, ఏంటంటే ఈ పథకాలు పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు, ఇప్పుడు ఓటు అడగటానికి వస్తున్నారు. వాళ్లకు నేను అడగాలని అనిపిస్తుంది ఏంటంటే, తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళకు మాత్రమే ఈ గవర్నమెంట్ పథకాలు లభిస్తాయి, లేకుంటే ఏ పథకాలు ఏ జాబు రాదు అని ఒక షరతు పెడితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ భాగ్యం నాకు లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నోళ్ళు అది మీరు కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏ జాబ్ రాదని కూడా క్లియర్ గా కోరుకోవాలి. ఈ గవర్నమెంట్ ఇదొక్క పథకం తీసుకొస్తే 6 పథకాలు ఫ్రీగా అది ఇది ఇచ్చే బదులు తల్లిదండ్రులను చూసుకుంటే వాళ్ళకు మాత్రమే ఈ పథకాలని ఒక షరతు పెడితే తల్లిదండ్రులు ఎంతో భాగ్యము, ఆ తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా సార్ గారికి నేను వేడుకుంటున్నాను. నాకు ఆ భాగ్యం లేదు. మీరు తల్లిదండ్రులుగా ఉన్నందుకు మీరు మంచి చూసుకోవాలని, నేను చూసుకోవాలన్నా నాకు లేరు. నాకెంత తెలిసింది కానీ నాకు తల్లిదండ్రులు లేరు. మీకున్నారు కనుక మీరు మంచి తల్లిదండ్రులుగా ఒక పుణ్యం చేసుకుంటే అంతకంటే ఇంకేం లేదు. ఒక మాట, తల్లిదండ్రులు దయలేని పుత్రుడు పుట్టనేమి, వాడు గిట్టనేమి, వాడు బతుకుతేంది సస్తే ఏంది, తల్లిదండ్రులను చూసుకోలేనోడు అసలు ఎందుకు అని ఒక వేమన ఎంత మంచి మాట్లాడిండు. ఆ పద్యం ద్వారా మీరు పుట్టినందుకు తల్లిదండ్రులకు సేవ చేసే భాగ్యం మీకు ఉన్నది, నాకు లేదు. ఆ దౌర్భాగ్యుని మీరు అదృష్టవంతులు, మీరు ఉన్నందుకు మంచి చూసుకోవాలని ఒక మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ మీకు అంత బాధపడాల్సిన అవసరం లేదు. మీ పిల్లల రూపంలో మీ తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పుకొని మీ పిల్లలకి ఆ ప్రేమను అనేది పంచండి సార్. థ్యాంక్ యూ.